ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. యాక్చువల్గా గ్రిండల్ వామ్స్ గురించి చాలామంది చెప్పారు, ఎట్లా కల్చర్ చేసుకోవాలో చెప్పారు. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే అందరూ ఓకే ఈ డాగ్ ఫుడ్తో కల్చర్ చేసుకోమంటున్నారు. బట్ దాంతో ప్రాబ్లం ఏంటి అంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ నేను వీటిలో గ్రో అయినంత ఫాస్ట్గా వాటిలో గ్రోత్ చూడలేదు. ప్లస్ ఫైబర్ కూడా దాంట్లో క్వాంటిటీ తక్కువ. నేను నా గ్రిండల్ వామ్స్కి ఇది ఫీడ్ చేస్తాను, ఈ ఓట్స్ ఫీడ్ చేస్తాను. ఓట్స్ ఫీడింగ్ ఎలా అంటే ఇలాంటి ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. దాంట్లో ఒకవేళ ఇక్కడ వరకు మీరు ఓట్స్ ఫిల్ చేస్తే ఈ పై లేయర్ వరకు వాటర్ ఫిల్ చేయాలి. కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా అది లోపల బాగా పీల్చుకుంది అని మీకు అనిపించాక ఫీడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ నా ఎక్స్పెరిమెంట్స్, అంటే మీకు చెప్పే ముందు ట్రై చేద్దామని. ఇది నేను 2 days నుంచి ఫీడ్ చేయట్లేదు, అంటే చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది. ఇదంతా ఒక పెద్ద సర్కిల్లా ఫామ్ అయిపోయి ఏదో వైరస్ వచ్చినట్టు పెద్ద పెద్ద కాడలతో ఫామ్ అయిపోయింది మొత్తం గ్రిండల్ వామ్. అందుకని నేను 2 days నుంచి ఫీడ్ చేయట్లేదు దీనికి. బీభత్సంగా ఉంటుంది ఈ కల్చర్. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాటర్ ఉంది చూసారా, ఇది స్టార్చ్ వాటర్. కాస్త క్లోజ్గా చూస్తే కొంచెం జిగురుగా ఉంటుంది వాటర్. ఇదిగోండి, ఆ వాటర్ పోసి అట్లా తగలబెట్టాను దాన్ని. ఉన్నాయి అన్ని వామ్స్ బతికే ఉన్నాయి. కాకపోతే నేను దీన్ని వాడదలుచుకోవట్లా, కావాలనే వదిలేసా. మరి దారుణంగా పెరిగిపోతుంది ఇది. అందుకని దీన్ని యూజ్ చేసుకొని ఇది కల్చర్ చేశా. సో బేసిక్గా ఇదేంటి అంటే టూ మచ్ వాటర్ అన్నమాట. ఎక్కువ వాటర్ ఇస్తే కల్చర్ బాగుతుందా అని ట్రై చేశా. బట్ అవుతుంది, బట్ మరి అంత స్ట్రాంగ్ అవ్వట్లేదు. ఇవి రెండు పర్ఫెక్ట్గా ఉన్న కల్చర్స్. ఇది నిన్న దీనికి ఫీడ్ చేశాను, మొత్తం అంతా తినేసింది ఇది. ఇప్పుడు దీనికి ఫీడ్ చేసి చూపిస్తా. ఈ గ్రిండల్ వామ్స్కి ఓట్స్ ఫీడ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫైబర్ వల్ల బాగా డైజెస్ట్ చేసుకోగలం. మీ బెటాస్ కానీ కప్పీస్ కానీ ఏ ఫిష్ అయినా సరే బాగా డైజెస్ట్ చేసుకుంటుంది. పైగా అన్లిమిటెడ్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. గ్రిండల్ వామ్స్లో మోయినాలో తలకాయ నొప్పి ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇది రేపటికి తినేస్తుంది ఫుల్గా. చాలా ఈజీగా కల్చర్ చేసుకోవచ్చు. మోయినా కన్నా కూడా ఇదే బెటర్ నన్ను అడిగితే. న్యూట్రిషనల్ వాల్యూస్లో ఇదే బెటర్ అని అన్నారు. నేను ఎక్కడో ఏలో వాటిలో ఇట్లా చెక్ చేసుకుంటే ఇదే బెటర్ అని చెప్పారు. సో నువ్వు ఇట్లా తీసుకొని ఫీడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఫస్ట్ డాగ్ ఫుడే ఫీడ్ చేశా. కాకపోతే ఒక పాయింట్లో నాకు ఎందుకులే అనవసరంగా హెల్త్ చెడగొడుతున్నామేమో వాటిది అనిపించింది. ఇంకా అందుకనే పక్కన పడేస్తుంది దీన్ని. స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటికి వేసేయాలి. అంతే, సింపుల్ ఫీడ్ చేసుకోవడం, ప్రతిరోజు కల్చర్ చేసుకోవడం. బయట టబ్లో ఈరోజు మార్నింగ్ దీని నుంచి కల్చర్ చేసాం. మార్నింగ్ బాగానే ఉంది, ఇది ఇందాకే తగలబడింది, పాడైంది. బయట గప్పీస్ ఉన్నాయి, గప్పీస్ దాంట్లో వేసా. అది 7 days పైగా. గ్రిండల్ వామ్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సేమ్ ట్యాంక్లో గప్పీస్ ఉన్న బెటాస్ ఉన్న 7 days సర్వైవ్ అవుతుందంట లోపల, డీప్ డౌన్ వాటర్లో. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ గ్రిండల్ వామ్తో.